హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీకు ఒక ఫ్యాబులస్ అండ్ చాలా స్మెల్లీ ఉండే ఒక మిస్ట్ అలాగే టోనర్ చెప్పబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను 3 కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ని తీసుకున్నాను. ఒకటి రోజ్, ఇంకొకటి వీరజాజి, ఇంకొకటి దీన్ని ఏమంటారు కాకడమల్ల. సో ఇవి 3 స్మెల్స్ ఇచ్చేవి అనమాట. చాలా మైల్డ్ అండ్ చాలా బాగా స్మెల్స్ వస్తాయి కదా. సో ఈ 3 ఫ్లవర్స్ని నేను కంబైన్ చేసి ఒక రోజ్ టోనర్ రెడీ చేయబోతున్నాను. సో టోనర్ అనొచ్చు, మిస్ట్ అనొచ్చు. అంటే నేను ఎలా అంటే 2 విధాలుగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి టోనర్ గాను, ఇంకొకటి లైక్ కైండ్ ఆఫ్ మిస్ట్, అంటే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా ఆ టైప్లో అనమాట. సో స్టార్ట్ చేద్దాం. సో నేను వచ్చేసి ఇక్కడ చిన్న బుడ్డి గిన్నెలు ఉన్నాయి కదా, సో ఆ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మా విరజాజి తీగకి కొన్ని పూసాయి అనమాట. అండ్ సో స్టార్ట్ చేసేద్దాం. సో వీటినన్నిటి నేను ఫస్ట్ కడిగిస్తాను అనమాట. కడిగేసి ప్రిపేర్ చేసేద్దాం. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కానీ రోజ్ వచ్చేసి ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఓన్లీ రోజ్ పర్ఫ్యూమ్ కోసం చూస్తున్నాను, బట్ స్టిల్ నాకు ఇంకా దొరకలేదు. ట్రై చేద్దాం. సో కడిగేసిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకున్నాను అనమాట. కొంచెం లోతుండే గిన్నె తీసుకుంటే ఏంటంటే మనం దాని లోపల ఇంకో గిన్నె పెడతాము. సో స్టీమ్ లాగా అనమాట, డబుల్ స్టీమ్ అంటాం కదా. సో అలా దానికోసం కన్వీనియంట్గా ఉండడానికి కొంచెం లోతుండే గిన్నె తీసుకోండి. సో నేను కొన్ని వాటర్ తీసుకొని కడిగి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ అన్నిటిని పెట్టేసాను అనమాట. దాని కింద ఒక గిన్నె పెట్టి దానిపైన ఇంకో గిన్నె పెట్టాను. సో అండ్ మూత పెట్టేసి ఇక్కడ ఐస్ క్యూబ్స్ పెట్టాను అనమాట. సో కింద ఈ ఐస్ క్యూబ్స్ కరిగే కొద్దీ వేడి హీట్, ఆ వాటర్ హీట్ అవుతుంది కదా. సో ఆ ఆవిరి ఏంటంటే ఆ గిన్నెలోకి వెళ్ళి పడుతుంది అనమాట. సో అదే మన టోనర్ అవుతుంది అనమాట. సో మీరు చూస్తారు. సో నేను ఇక్కడ వచ్చేసి వాటర్ 4-5 టైమ్స్ చేంజ్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, కొంచెం కలరిష్ కనిపిస్తుంది కదా. నార్మల్లీ అయితే వైటే ఉంది. అండ్ నిజం చెప్పాలంటే స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది. సో రోజ్ స్మెల్ ఎక్కువ వస్తుంది, మిగిలిన 2 కొంచెం మైల్డ్, చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఇక్కడ నార్మల్గా మనము ఏమంటారు, నా దగ్గర ఒక బాటిల్ ఉండే అనమాట. సో రోలాన్ టైప్లో ఉంది. సో అది దాంట్లో పోసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇది సీరం బాటిల్ అనమాట. సో నేను వాడి ఉన్నాయన్నమాట. సో ఎంటీ ఉన్నాయి కదా. సో ఇట్లా నేను డ్రాపర్తో పెట్టేసుకున్నాను. ఈజీ అనమాట. ఇప్పుడు స్పూన్తో పెట్టే కింద పోతుంది సగం, అదే డ్రాపర్ అయితే పర్ఫెక్ట్గా అందులోకి వెళ్ళిపోతుంది అనేసి డ్రాపర్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది కొంచెం డార్క్ ఉండడం వల్ల ఏంటంటే సన్కి రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి, లైట్కి సన్కి రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఈ రోలాన్లో మీకు ఇష్టమైన ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే ఒక 2-3 డ్రాప్స్ వేసేసుకోండి అనమాట. చాలా బాగుంటుంది. సో నేను వచ్చేసి నా దగ్గర ఉన్న కొంచెం పర్ఫ్యూమ్ వేసాను అనమాట, పర్ఫ్యూమ్ ఆయిల్. సో అది ఇది మిక్స్ అయిపోయి చాలా బాగా వస్తుంది అనమాట. దాని తర్వాత సీరం బాటిల్ పెట్టాను కదా, అదొచ్చేసి నేను ఫేస్కి టోనర్గా యూజ్ చేయడానికి. అండ్ ఈ వాటర్ ఉంది చూసారా, మనం ఇందాక వాటర్ పోసా కదా స్టార్టింగ్లో నేను. సో కింద ఉన్న వాటర్ అనమాట, దీన్ని నేను ఐస్ క్యూబ్స్గా యూజ్ చేసేస్తాను అనమాట. సో ఏది వేస్ట్ చేయకూడదు అనేసి. సో ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఫేస్కి పెట్టేసుకుంటే అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను రోలాన్ని యూజ్ చేస్తున్నాను చూడండి, ఇలాగా. సో అలా అప్లై చేసుకుంటే, అంటే ఇది ఎక్కువసేపు ఉండదు, బట్ ఫ్రీక్వెంట్లీ అప్లై చేసుకుంటూ ఉండాలి. చిన్న బాటిల్ కాబట్టి క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.